వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. ఒక పెద్ద 2 ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లి రెప్ప ఒలుసుకొని అందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిర్చి పౌడరు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని మెత్తగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, జీరా, కొంచెం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు ఎక్కువ వేసుకోవాలి, అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది నోటికి. వేసుకున్నాక ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని కాస్త వేపుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కాస్త వేపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇది పచ్చిగా అస్సలు ఉండకూడదు, మంచిగా వేగితేనే బాగుంటుంది. ఇలా వేపుకొని 1 నిమిషం ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి. పాలకూర చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసేసుకొని ఇంకొంచెం సేపు క్యాప్ లేకుండా కూడా చాలాసేపు ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా వేపుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు. మంచిగా అయిన తర్వాత ఇది పూర్తిగా దగ్గరికి వచ్చింది, కొంచెం అసలు పచ్చిగా లేదు అని అనుకున్నప్పుడు పాలకూరను అందులో వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుందని, అందులో పూర్తిగా కలిసిపోతుంది. పెద్ద పెద్దగా అంటే కలవదు కాబట్టి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 1 మినిట్ వరకు క్యాప్ పెట్టేసుకొని ఉంచాలి. 1 మినిట్ తర్వాత తీసేసి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉంచాలి క్యాప్ లేకుండా కూడా. ఇలా ఒక 1 మినిట్ తర్వాత తీసేసుకోవాలి బౌల్లోకి. పాలకూర తినని వాళ్ళు కూడా ఈజీగా ఇష్టంగా తింటారు. కమ్మ కమ్మగా ఉంటుంది, ఉల్లిగడ్డ కదా, కమ్మ కమ్మగా కారం కారంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినిపిస్తే పిల్లలు ఒక ముద్ద ఎక్కువే తింటారు. పిల్లలు కాదు, పెద్దవాళ్ళం కూడా చాలా ఇష్టంగా తింటాము. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.